ఏమైంది బిడ్డ? ఎందుకు అడుగుతున్నావు? ఎవరేమన్నారు? ఏమైందిరా? మా స్కూల్లో అందరూ నన్ను నేర్పిస్తారు మీ అమ్మ నాన్న లేరని. అబ్బా అందుకో బిడ్డ. మీ అమ్మ నాన్న నా బిడ్డ. మీ అమ్మ నాన్న స్టోరీ చెప్పాలంటే బాగా కష్టం ఉన్నది బిడ్డ. అమ్మాయి వాళ్ళు ఇదే ఏది ఇదా? ఇదే. నువ్వు ఇల్లు చూపించడానికి కాదు, అమ్మాయిని చూడడానికి వచ్చినట్టుంది. లేదన్నా నేను ఆల్రెడీ చూసినా కానీ నీకోసమే. అంటే నాకు చూపించడానికి నువ్వు తీసుకొచ్చినావు. కుటుంబాన్ని నీకు పరిచయం చేద్దామని వచ్చిన అంతే. సరేపా అన్న ఆంటీ ఉన్నారా? ఆంటీ ఉన్నారా? ఓహ్ మీరే ఉన్నారా? ఆంటీ లేరా? బయటకు వెళ్ళింది. ఇతను ఎవరు? చిన్న మా అన్నయ్య అండి. యాక్చువల్గా మీ ఫ్యామిలీని చూస్తా అంటే తీసుకొచ్చాను. ఇప్పుడు ఆంటీ వాళ్ళు ఎవరు లేరు ఇంట్లో? ఎవరు లేరు, మమ్మీ ఇప్పుడే బయటకు వెళ్ళింది. ఓకే, అంటే ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి మరి మేము మళ్ళీ వస్తాంలేండి. ఇప్పుడు ఎందుకులేండి, తర్వాత వస్తాం. ఓకేనా? సరే అండి, వెళ్ళొస్తాం. బాయ్. ఓకే బాయ్. వెళ్దామా? సరేరా, నువ్వు ఎంతైనా అదృష్టవంతునిరా. పిల్ల మహాలక్ష్మి లెక్క ఉంది. బాగుందండి. బాగుంది తమ్ముడు. సరే, అదృష్టవంతుని ఎంతకైనా. పిల్ల ఫోన్ చెప్తున్నట్టుంది. హలో కన్నా, ఎక్కడున్నావు? అన్న ఇక్కడ పార్కులు ఉన్నారా? ఏడున్నారా? నేను వేరే కాడున్నా. నీతో ఒకటి ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. కలుస్తావా? రా కలుస్తా. కలనారా? ఎక్కడున్నాను? నేను పార్కులు ఉన్నారా? ఓకే. ఎవరు బంగారు ఫోన్ చేసిన? హలో అవును, నీతో ఒకటి ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. చెప్పంగా. ఇంకెన్ని రోజులు మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తారు. మనం పెళ్లి చేసుకోవద్దా? చేసుకుందారా, కొంచెం ఓపిక పట్టు. సినిమా చేస్తున్నా, సినిమా అయిపోయాక ఖచ్చితంగా నేను చేసుకుంటాను. ఇంకెన్ని రోజులు నోపిక పట్టాలి? కొంచెం సినిమా స్టార్ట్ అయింది, ఆల్రెడీ సగం వచ్చేసింది, ఎండింగ్ వచ్చింది. సినిమా చూసినాక నువ్వే అంటావు బాగుంది, నువ్వే ప్రతి విషయం నువ్వే చెప్తావు. సినిమా 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 అని సినిమా పిచ్చితోటి నువ్వు నన్ను ఎంపగా తింటున్నావు. నేను ఎన్ని రోజులని వెయిటింగ్ చేయాలి నీకోసం. కొంచెం ఒకటి బంగారం ప్లీజ్. నాకంత ఓపిక లేదు, నాకు ఓపిక నశించింది. నేను వెళ్ళిపోతాను. బంగారంలో సింగారంలో నన్ను వదిలే. ఆగు బంగారం, నా మాట ఆగు. ఏంటి? ఏం బంగారం, నా మీద ఉన్న ప్రేమకి ఇదేనా? లైఫ్లో ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, నువ్వు ఫ్యూచర్లో నువ్వు పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు వెళ్ళి పెళ్లి చేసుకుంటా అంటున్నావు. వెళ్ళి పెళ్లి చేసుకున్న పిల్లలైనా ముసల్దానమైనా సరే నేను నిన్ను మర్చిపోను. నా మీద ఉన్న ప్రేమ గింతేనా నీకున్నది? నేను ఎప్పటికీ మర్చిపోను. నువ్వే నా సర్వస్వం అనుకుంటున్నా. నేను నిన్ను మర్చిపోలేను, నేను మర్చిపోను ఎప్పటికీ. బంగారం నన్ను మాత్రం వదిలేసి వెళ్ళిపోకు. కొంచెం ఓపిక పట్టు, సినిమా అయిపోయాక నేను చేసుకుందాం. నేను ఏమైపోతున్నా నాకు తెలియదు. ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు కదా, తర్వాత నేను ఏమైతున్నా నీకు తెలియదు. నువ్వు ఏమన్నగా నాకు సంబంధం లేదు, వెళ్తున్నాను. బంగారం బంగారం
తప్పుడు రే ఏయ్ తమ్ముడు నీళ్ళు కూడా లేవుగా ఎంత పని అవుతారా హాస్పిటల్కి తీసుకున్నాను అన్నయ్య అన్నయ్య చెప్ నా వల్ల కాదన్నయ్య నా వల్ల కాదన్నయ్య అన్నయ్య ఏమైందిరా నా వల్ల కాదు నేను ఇక బ్రతకను అన్నయ్య హాస్పిటల్ అన్నయ్య నా బిడ్డ జాగ్రత్త అన్నయ్య నా బిడ్డ జాగ్రత్త అన్నయ్య అరే నగేష్ నగేష్ అరే చిన్నప్పుడు నా దోస్తులు ఎక్కున్నాడు అరే నగేష్ అరే నగే నేను రా నీ చిన్నప్పుడు ఫ్రెండ్ రా అరే అరే నేను రా భయ్ నేను రా వీడెప్పుడు అన్నాడు ఒకరు ప్రేమిస్తా పెళ్లి చేసుకుంటా అన్నాడు ఒకవేళ చేసుకోకపోతే నేను ఏమైపోతాను అన్నాడు ఏం చేసాడు నాకు అర్థమవుతలేదు అరే కొన్ని వాటర్ అందా మీరు మామూలు పిచ్చోడు కాదు ప్రేమ పిచ్చోడు సరే ఏం చేద్దాం ఎవరి దిమాగ్ వాళ్ళది ఎవరి కథ వాళ్ళది ఏం చేద్దాం అనవసరంగా దిమాగ్ ఖరాబ్ చేసుకుంటారు ఈ ప్రేమించడు ఎందుకు పెళ్లి చేసుకుంటే ఎందుకు ఇదంతా ఏంద్రా భయ్ నీ దేవుడా ఈ ప్రేమ దండవరా ఈ ప్రేమేంద్రా భయ్ ఇట్లా మారుస్తుంది ఆడదాని జీవితం కోసం తాజ్మహల్ కట్టించండి కానీ మొగోని కోసం ఏ ఆడపిల్ల అయినా ఒక గుడిసె కూడా కట్టేయలేదు రామా ఇది ఇంకా చనిపోతావా నేను చచ్చిపోరాదా మమ్మీ ఎప్పుడు వచ్చినవురా ఏంది బిడ్డ ఏంది నాని ఎందుకు చెప్తున్నావు ఏమైందిరా ఏమైంది
నాని డాడీ నన్ను స్కూల్లో ఏడ్పించుళ్ళు. ఎందుకురా ఏమన్నారు ఏమన్నారు బిడ్డ ఏమన్నారు ఏమైందమ్మా ఏమైంది బిడ్డ ఏడుతుంది ఏం చెప్పినవే ఏం చెప్పినట్టు ఉన్నది చెప్పిన బిడ్డ నేను ఎందుకు చెప్పినావు నువ్వు నా సొంత బిడ్డ లెక్కనే చూసుకున్నా కదా ఆమెకి ఇవ్వరకు తెలియదు కదా అని చూసుకుంటలేవని నేను అన్న నా కొడుక ఊరుకో బిడ్డ నేనే అని ఎవరు నీకు అన్నోళ్ళు వాళ్ళు పిచ్చోళ్ళు ఇగో నీకు చెత్తిరి కొనుక వచ్చిన మంచిగా ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు బిడ్డ ఇంకా మంచిగా చక్కగా చదువుకోలే సరేనా నేనున్నా కదా ఓకే బిడ్డ మా ఊరు మళ్ళీ చూస్తున్న యూట్యూబ్ ఛానల్ చూస్తున్న అందరికీ మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ఒక ఈ షార్ట్ ఫిల్మ్ లవ్ స్టోరీలో తీసినాం. ఇది దిమాగ్ ఖరాబ్ అనేది ఇది ఎలా ఉంటుంది ఏం కదా అని మీరు కనుక దీన్ని ఆదరిస్తే ప్రేక్షకులు ఆదరణ పరిస్తే మళ్ళీ పార్ట్ 2 కూడా తీయాలన్న ఆలోచన మేము పెట్టుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆదరించండి. ఈ ఛానల్ను ఇలాంటి పాపల్ని ఎప్పుడు కానీ ఎంకరేజ్ చేస్తారని కోరుతూ అందరికీ చెప్పాల్సిన మనవి ఏంటి అంటే ఇలాంటి వాళ్ళతో జాగ్రత్త ఉండండి. ఓకే, గంట కొట్టండి.